కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగియుండు వాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నిత్య నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు నా దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుకొండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యగు యెహోవాయే. ఈయనే మహిమగల రాజు. దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమెన్.